నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీవి, ఆర్మీ జవాన్లకు స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. అబద్ధాల పునాదులపై పుట్టిన వైకాపాను అవే అబద్ధాలతో కాపాడుకోవాలని మాజీ సీఎం జగన్ పాటలు పడుతున్నారని నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు ఆహార పొట్లం గాని నీళ్ళ సీసా గాని అందించకుండా బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని బురద రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఇదే కొనసాగిస్తే అదే మెదడులో పేరుకుపోయిన బురద తొలగించడానికి ఒక ఫైర్ ఇంజన్ ను బెంగళూరుకు పంపించాలని ముఖ్యమంత్రిని కోరాల్సి వస్తుందన్నారు. విజయవాడ వరద సహాయం చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఉందా అంటూ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదల్లో చిక్కుకొని ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారిని వినుకొండ ఇమాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ సంఘస్థులు వరదల్లో ఉన్న బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. వినుకొండ నుండి కొన్ని వాహనాల్లో విజయవాడ వెళ్లి జోరు వారిని కూడా లెక్క చేయకుండా వినుకొండ సంఘస్థులు వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. ఆ దేవాది దేవుడు విజయవాడని కరుణించి సకాలంలో నష్టపోయిన వారిని రక్షణ కల్పించాలని ఇమాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఫిలిప్ ప్రత్యేక ప్రార్థన చేశారు. ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏనుగుపాలెం రోడ్లో ఉన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో మహమ్మద్ ప్రవక్త సురూతాన్ నబీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బాజీద్ పాల్గొని మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త అనేక మంచి విషయాలు చెప్పిన వాటిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించారు. మక్కా నుండి ప్రారంభమైన ఇస్లాం వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ప్రపంచవ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్త బోధనలను ఆచరిస్తున్నారని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నానికి చెందిన హనుమాన్ నగర్ లో నివసిస్తున్న యువతపై వైసీపీ పార్టీకి చెందిన అత్తర్ నాగూర్ తన మనుషులతో దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టారని, గత 2 రోజుల నుండి తనపై దాడులకు పాల్పడి ఆడవారిని చూడకుండా దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ విలేకరులతో కన్నీరు మున్నీరైంది. తమకు జరిగిన అన్యాయం ప్రభుత్వం చర్యలు తీసుకొని పేదవారమైన మాపై న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాది ఎన్టీఆర్ కాలనీ. అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ వలి. అతను హనుమాన్ నగర్ 2వ లైన్లో ఉంటాడు. 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదని 1 వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ కానీ అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్మెయిల్, దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్మెయిల్కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి. అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీస్తున్నామంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు. ఆ బ్లాక్మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే 2 సార్లు ట్యాబ్లెట్లు వేసి పోగొట్టాడండి. పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేస్తున్నాము, అసలుకే మాకు మా నాన్న లేడు, మేము లేని వాళ్ళు, నన్ను నమ్మించి మోసం చేశావు, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు, మేమంతంత మాత్రకు వాళ్ళమే అంటే 2 సార్లు ట్యాబ్లెట్లు వేస్తే పోయిందండి. గర్భము 3 నెలలది ఒకటి, 2 నెలలది ఒకటి. అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోను. వాళ్ళ నాన్న పేరు ఖాదర్ మస్తాన్. వాళ్ళ నాన్నకి తెలియజెప్పాను ఫోన్ చేసి.
ఏంటండి అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, కరెక్ట్ కాదు అంకుల్, మీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన ఉండి అమ్మ బయట చెప్పుకో మాకు, మేము పలుకుబడి వాళ్ళము, మా పరువు పోయిద్దని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి. ఆర్మీ జవాన్లు దేశానికి చేసిన సేవలు మరువులేనివని, ప్రతి ప్రాంతానికి వారు చేస్తున్న సేవలు మరువులేనివని టీడీపీకి చెందిన నాయకులు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మాజీ ఆర్మీ బొల్లేపల్లి వెంకట్రావులు తెలియజేశారు. టీఏ ప్లాటినం జూబ్లీ అక్రిడేషన్ సియాచిన్ గ్లేసియర్ కు చెందిన ఆర్మీ జవాన్లు లడక్ నుండి ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవులు వెళ్తున్న జవాన్లకు వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేపు వినుకొండ పట్టణంలో ఆర్మీ జవాన్లు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు వారు తెలియజేశారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ శాసనసభ్యులు జీవ ఆంజనేయులు దంపతులు పాల్గొని పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి సిహెచ్ఎల్ అంటే కార్గిల్ గంట కూడా పైన 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళు సైకిల్ యాత్ర చేసుకుంటూ టోటల్ 5,500 కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి అక్కడ వాటర్లో ఇండియన్ ఫ్లాగ్ని ఆవిష్కరించడానికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో ఈరోజు మనం వినుకొండ రావడం జరిగింది. మేజర్ సాబ్ అలాగే 30 మంది సైనికులు, ఇద్దరు మేజర్లు, వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి వచ్చారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు ఆర్మీ తరఫున వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా మర్యాదలు చేసి వాళ్ళకి అకామిడేషన్ చేసి రేపు మన వినుకొండ టౌన్లో ముఖ్యంగా ర్యాలీ చేసి దాన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తారు. ఆర్మీ వాళ్ళ యాత్రని దిగ్విజయంగా కొనసాగించాలని వినుకొండ శాసనసభ్యులు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ర్యాలీ కార్యక్రమం ప్రజలందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఆర్మీ వాళ్ళకి దారి పొడుగుతున్న సహకరిస్తున్న యావత్ ప్రజానికానికి, అదేవిధంగా వీళ్ళ ర్యాలీ దిగ్విజయంగా లాస్ట్ పాయింట్ దాకా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా వినుకొండ ప్రజల తరఫున కోరుకుంటూ, వచ్చినందుకు మరి ఒక్కసారి వినుకొండ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. Indira Point, Andaman Nicobar Island. In total, my team is going to be covering 5,500 kilometers from Siachen base camp to Indira Point. Currently, we've covered the entire peaks we've crossed. We came from Siachen to Leh, Manali, Chandigarh, Delhi, Gwalior, Sagar, Secunderabad, and now we are here. From here, our journey will take us to Chennai. From Chennai, we'll board a flight and go to Andaman to Port Blair. And from Port Blair, we'll do cycling in all the major islands of Andamans. And then finally, we'll go to Indira Point. And we will put the national flag underwater via scuba diving. My team consists of 2 officers, 3 JCOs and 16 other ranks. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళా కలుద్దాం.